నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వివాదాస్పద కొఠియా గ్రామాల్లో దూకుడు పెంచిన ఒడిశా ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకాలు, ఆందోళనకు దిగిన గిరిజనం. ఎల్ఐసిలో ఉద్యోగుల నియామకాలు భర్తీ చేయాలి, యూనియన్కు గుర్తింపు ఇవ్వాలి. ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం వద్ద 1 గంట సమ్మె. పెద్ద శబ్దాలు చేసే బైక్ సైలెన్సర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించాలి. ఎస్పీ వకుల్ జిందాల్. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని బుధవారం రాత్రి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు తమ శరీర ఆకృతులు ప్రదర్శిస్తూ ఉత్సాహంగా తలపడ్డారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో రాజా కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలకు విశేష స్పందన లభించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బొబ్బిలి రాజులు బేబీ నాయన సహకారంతో హనుమాన్ దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జోనల్ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కండలు తిరిగిన దేహాలను ప్రదర్శిస్తూ ఆహుతులను ఆకట్టుకున్నారు. పోటీలలో విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందించారు. అభినందించారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వివాదాస్పద కొఠియా గ్రామాలలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఎలాగైనా ఆయా గ్రామాలను తమ రాష్ట్రంలో కలుపుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటుంది. దీంతో తమను ఆంధ్రాలోనే కలపాలని గిరిజనం ఆందోళనకు దిగారు. ఏపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఒడిశా బీజేపీ ప్రభుత్వం సామరస్యంగా చర్చలు జరిపి గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కొఠియా వివాదాస్పద గ్రామాల గిరిజనుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. గత కొన్ని దశాబ్దాల క్రితం ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాలైన 21 గ్రామాలు తమ రాష్ట్రానికి చెందినవని ఒడిశా, తమ రాష్ట్రానికి చెందినవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గొడవపడి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. అయితే 1968వ సంవత్సరంలో కొఠియా గ్రూప్ గ్రామాలను ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం స్టేటస్ కో ఇచ్చింది. అప్పటి నుంచి కొన్ని సంవత్సరాలుగా రెండు రాష్ట్రాలు మౌనంగా ఉండిపోవడంతో కొఠియా గ్రామాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కొఠియా ప్రాంతం అంతా గిరిశిఖర ప్రాంతం కావడంతో ఈ కొండంలో అతి విలువైన బంగారు గనులు, మాంగనీస్ ఖనిజాలు ఉన్నాయని తెలియడంతో ఒడిశా ప్రభుత్వం హుటాహుటిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టింది. కొఠియా గ్రామాల్లో రోడ్లు, ప్రభుత్వ భవనాలు వంటివి నిర్మించి అక్కడ గిరిజనులకు సంక్షేమ పథకాలు అందిస్తూ అక్కడ ప్రజలను తమ రాష్ట్రం వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండటంతో ఒడిశా అధికారులు వీటిని అడ్డుకోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ సరిహద్దు వివాదం మొదలైంది. గత 7 సంవత్సరాలుగా ఒడిశా రాష్ట్ర అధికారులు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న ఆంధ్రప్రదేశ్ అధికారులు, నాయకులు మాత్రం 1-2 సార్లు స్పందించడం తప్ప సమస్య పరిష్కారం దిశగా ఆలోచించడం లేదంటూ గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా గత 2 రోజుల క్రితం ఆంధ్ర ప్రభుత్వం కొఠియా గ్రామాలలో మంచినీటి కోసం నీటి ట్యాంకును నిర్మిస్తుండగా నిర్మాణ సామగ్రిని ఒడిశా పోలీసులు తమ పోలీస్ స్టేషన్లకు తరలించారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడంతో ఆ ప్రాంత గిరిజనులు వామపక్ష పార్టీలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మా పిల్లల భవిష్యత్తు బాగు కోసం మేము ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటామని, మాకు ఆంధ్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఆంధ్ర రాష్ట్రం మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మాకు ఒడిశా అధికారుల నుండి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అమాయక గిరిజనులను భయభ్రాంతులు గురికాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ఒడిశాలోనూ కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉన్నందున ఈ సమస్యను సామరస్యంగా తేల్చుకుని గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నాయకులు, ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదే ఈ మధ్యలో జరుగుతున్నాయి కదా ఒడిశాంధ్ర వివాదం, దాని గురించి ఒడిశా ప్రభుత్వం మమ్మల్ని ఒడిశాలో రావాలనేసి కోరుకుంటుంది. ఒడిశాలో రేషన్ కార్డులు ఉన్నాయి, ఆంధ్రాలో రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే మమ్మల్ని పిల్లలకి చూసుకుంటే, పిల్లల భవిష్యత్తు చూస్తే పిల్లలు ఎక్కువ మంది ఆంధ్రలో చదువుతున్నారు కాబట్టి మనకి ఏటి రావాలా ఏటి కావాలనుకుంటే కూడా ఆంధ్రలో ఉన్న మనకి సదుపాయం అవన్నీ ఉంది కాబట్టి మేము ఆంధ్రలోనే ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము. ఒడిశాలో మనకి అవసరం లేదు, ఒడిశాలోనే చదువు లేదు, ఎట్లేదు. ఇప్పుడు మైనింగ్ కొండలోనే మైనింగ్ ఉందనేసి తెలుసు ఆల్రెడీ ఒడిశా వాళ్ళకి. ఆ మైనింగ్ చేయడానికి అనేసి మమ్మల్ని ఒడిశాలోనే రావాలనేసి ఒడిశా ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి మేము ఒడిశాలోనే వెళ్ళాము, ఆంధ్రలోనే ఉంటాం, ఆంధ్ర వైపులోనే ఉంటాం అనేసి మేము కోరుకుంటాం. ఒరిస్సా కానీ ఆంధ్ర కానీ ఈ ప్రాంతంలో, కొఠియా ప్రాంతంలో ఒక అమాయక గిరిజనులు కాబట్టి ఒక కుట్ర జరుగుతుంది. ఈరోజు మణిపూర్లో కానీ కాశ్మీర్లో కానీ ఏ రకంగా వెళ్తే మైనింగ్ కొండల్ని కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారో, శిఖపరువులో మైనింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు, అలాగే ఎగుసెంబిలో మైనింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు. దీన్ని గిరిజన సంఘంగా సిపిఎం పార్టీగా మేము పోరాటం చేసి అడ్డుకున్నాం. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇక్కడున్నది బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ఒరిస్సాలో ఉన్నది కూడా కూటమి ప్రభుత్వం.
రెండు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కాబట్టి మేము డబుల్ ఇంజిన్ అయితే అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని చర్చలు చేయాలి. ఆంధ్ర ఒరిస్సా కొటియా సరిహద్దు ప్రాంతానికి రక్షణ కల్పించి గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న కాలంలో ఈ గిరిజనులందరినీ కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. విజయనగరంలోని వైఎస్ఆర్ నగర్లో గల లక్ష్మీ గణపతి దేవాలయ ప్రాంగణంలో శ్రీ కాశీ విశ్వేశ్వర పార్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర మానసాదేవి సహిత నాగబంధ ఆలయ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన ప్రతిష్టా మహోత్సవాలు 20వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో ముగిశాయి. గురువారం ప్రతిష్ఠా మహోత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. విజయనగరంలోని వైఎస్ఆర్ నగర్లో గల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రాంగణంలో గురువారం విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన ఈ ప్రతిష్ఠా ఉత్సవాలు 20వ తేదీ వరకు గురువారం ప్రతిష్టాపన కార్యక్రమంతో ముగిశాయి. శ్రీ కాశీ విశ్వేశ్వర పార్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర మానసాదేవి సహిత నాగబంధ ప్రతిష్ఠా మహోత్సవాలలో వైఎస్ఆర్ నగర్ ప్రాంతానికి చెందిన వారే కాక ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లకు పూజలు చేశారు. 18వ తేదీన గణపతి పూజ పుణ్యాహవచనంతో ప్రారంభమైన ప్రతిష్టాపన మహోత్సవాలు 20వ తేదీన గురువారం మండప పునఃపూజలు, ప్రతిష్టా దేవతల మూలమంత్ర హవనం, అనురాధ నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశమందు ఉదయం 11:52 విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అనంతరం పూర్ణాహుతి, నేత్రోన్మిలవం, కుంభ, ధేమ, దర్పణ దర్శనం, చతుర్వేద ఆశీర్వచనం, దీక్షా కంకణ విమోచనం, వేద స్వస్తి, తీర్థప్రసాద స్వీకరణతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ కమిటీ అధ్యక్షులు ఏ రమేష్, అర్చకులు మర్ల రవికుమార్లు మాట్లాడుతూ లక్ష్మీ గణపతి ఆలయాన్ని పునరుద్ధరించి ఉప ఆలయాల దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా ముగిసిందని, దీనికి సహకరించిన పెద్దలు, ప్రజలు, దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. కమిటీ సభ్యులు జి హేమలత, విష్ణు శర్మ, అప్పన్న, భానుప్రకాష్ తదితరులు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించారని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమంలో కాశీ నుంచి రప్పించిన శివలింగాన్ని సాయి శ్రీనివాస్ ప్రదానం చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఉండగా ఆ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు వైసీపీకి టాటా చెప్పేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. పార్వతీపురం పురపాలక సంఘంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కొంతమంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన్యం జిల్లా పర్యటనలో ఉన్న రోజునే అధినేతకు షాక్ ఇస్తూ వారు టీడీపీలోకి జంప్ అయ్యారు. పురపాలక సంఘం 23వ వార్డు వైసీపీ కౌన్సిలర్ మంత్రి ఉమామహేశ్వరి, 24వ వార్డు కౌన్సిలర్ మంత్రి రవికుమార్, 19వ వార్డు వైసీపీ కౌన్సిలర్ టి బోధయ్య ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి రవికుమార్ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 2 సార్లు కౌన్సిలర్ గా గెలుపొందారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మెచ్చి ఎమ్మెల్యే విజయచంద్ర నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషి నచ్చి పార్టీలో చేరుతున్నట్లు కౌన్సిలర్ మంత్రి రవికుమార్ తెలిపారు. ఎమ్మెల్యే విజయచంద్ర పార్టీ కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పార్వతీపురం డీఈఓ తిరుపతి నాయుడు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అంగన్వాడీ సిబ్బందికి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న జ్ఞానజ్యోతి 1 టౌన్ విలేజ్ సెంటర్ను కార్యక్రమాన్ని డీఈఓ తిరుపతి నాయుడు పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న శిక్షణ, పోషకాహారం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో 10,454 విద్యార్థులకు సంబంధించి 1,064 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందించినట్లయితే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ విషయంలో సిబ్బంది సక్రమంగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి విద్యాబుద్ధులు, క్రమశిక్షణ నేర్పించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీఓ, ఎంఈఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మసీదులలో పనిచేస్తున్న ఇమాం, మౌజాన్లకు గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలతో సహా గౌరవ వేతనాలను సీఎం చంద్రబాబు విడుదల చేశారని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా అన్నారు.
టీడీపీ విజయనగరం జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి అనురాధ బేగంతో కలిసి ఆయన మాట్లాడారు. ఇమాం మౌజాన్లకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బకాయిలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 45 కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు. జగన్ ప్రభుత్వంలో మైనారిటీలకు అనేక హామీలిచ్చి నెరవేర్చలేదన్నారు. కూటమి ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. 2 రోజుల క్రితం చూసుకుంటే గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇమాం మౌజన్లకు మసీదులో పనిచేసే ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం కింద 45 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రీతం నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, మా యువ నాయకురాలు యువ ఎమ్మెల్యే యంగ్ డైనమిక్ లీడర్ పూసపాటి అదితి గజపతిరాజు గారికి, వారికి యావద మైనార్టీల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ఈ 45 కోట్లు కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులే కాదు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు మోసం చేసి బకాయిలు కొన్ని నెలలు ఉంచాడు. ఆ డబ్బులు కూడా కలిపి రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు అభివృద్ధి చేస్తానని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అది ఉత్తుత్తి కార్పొరేషన్గానే నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రూపాయి కూడా దాని ద్వారాగా మైనార్టీలకు లబ్ధి చేకూర్చలేదు. మరి రానున్న రోజుల్లో మన ముఖ్యమంత్రి వర్యులు మైనార్టీలకి ఇంకెంతో అభివృద్ధి బాటలో నడిపించే విధంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారాగా రుణాలు ఇచ్చే అవకాశాలు మరెన్నో తీసుకొస్తారని మరీ తెలుపుకుంటున్నాం. 2016లోని ఈ పథకాన్ని అన్నది మరి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు కూడాను చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించడం అయ్యింది. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని పునరుద్ధరించడం జరిగింది. అలాగే అందరికీ కూడా అండగా ఉంటూ వేతనాలు పెంచడం కూడా జరిగిందండి. మరి ఈ ముఖ్యంగా కూడాను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా పేదలకైతేనేంటి, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, అలాగే మహిళలు అయితేనేంటి అన్ని వర్గాల వారికి కూడాను అందరికీ కూడాను అందుబాటులో ఉంటూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఇదే విధంగా ముందు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నామండి. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విజయనగరం బ్రాంచ్ యూనిట్ ఆధ్వర్యంలో ఉద్యోగులు గురువారం బ్రాంచ్ ఆఫీస్ వద్ద 1 గంట వాకౌట్ సమ్మె నిర్వహించారు. ఎల్ఐసిలో క్లాస్ 3, 4 ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, ఎల్ఐసి యూనియన్కు ఏఐఐఈఏ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం తప్పదని హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విజయనగరం బ్రాంచ్ యూనిట్ ఎల్ఐసి ఉద్యోగులు గురువారం ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం వద్ద 1 అవర్ వాకౌట్ సమ్మె నిర్వహించారు. ఎల్ఐసిలో క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగాల ఖాళీలు తక్షణమే భర్తీ చేయాలని, ఎల్ఐసి యూనియన్ కు ఏఐఐఈఏ గుర్తింపు ఇవ్వాలని ఉద్యోగులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు ఆర్ అప్పలనాయుడు, డివి ప్రసాదులు మాట్లాడుతూ ఎల్ఐసి యాజమాన్యం సంస్థ భవిష్యత్తుకు కావాల్సిన యంత్రాంగాన్ని సమకూర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, ఐఆర్డీఏఐ చేస్తున్న సంస్కరణల పరంపరలో ఉద్యోగ నియామకాల్లో పూర్తిగా ఆలస్యం ప్రదర్శిస్తుందన్నారు. ఏడాదికి ఏడాది ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తుందని, వినియోగదారుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే సంస్థ ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల ద్వారా నాణ్యత, జవాబుదారీతనం లోపిస్తున్నాయని ఆరోపించారు. ఎల్ఐసి తక్షణమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, ఏఐఐఈఏ యూనియన్ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలసీదారులకు మంచి సేవలందేలా ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఎస్ తిరుమలరావు, డిఎస్ ప్రసాద్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు వి జగన్నాథస్వామి, ఎం శ్రీనివాస్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎల్ఐసిలో క్లాస్ 3 and 4 రిక్రూట్మెంట్ చేపట్టాలని, 2 ఏఈఏకి గుర్తింపునివ్వాలని ఈ 2 డిమాండ్స్ మీద మేము 1 అవర్ వాకౌట్ చేస్తున్నాం. ముందుగా భారతదేశంలో ఒక సంస్థ గుర్తింపు కోసం ఎల్ఐసి ఎంప్లాయీస్ తన జీతభత్యాలని కాదనుకొని 1 అవర్ వాకౌట్ స్ట్రైక్ లో పాల్గొంటున్నారు. ఇది భారతదేశంలో మొట్టమొదటిది. అయితే మా ఎల్ఐసిలో క్లాస్ 3, 4 యూనియన్ 80% మెంబర్షిప్ సభ్యత్వం కలిగి ఉంది. ఈ సభ్యత్వం కలిగి ఉన్నదాన్ని మాకు రికగ్నేషన్ కావాలని మేము 1960 నుంచి కోరుతున్నాము. 1968లో ఈ రికగ్నేషన్ ని ఇందిరాగాంధీ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. అయితే ఇప్పుడు మాకు 80% సభ్యత్వం ఉన్న ఎల్ఐసి ఎంప్లాయీస్ కి ఏఐఏగా గుర్తింపునివ్వాలని ముందుగా ఈ పోరాటం చేస్తున్నాం. ఈ 2 డిమాండ్స్ ని సానుకూలంగా స్పందించి చేయాలని కోరుతున్నాము. సుమారు 14
44,000 మంది ఉద్యోగులు గత 8 సంవత్సరాల కాలంలో తగ్గిపోయినా సరే కూడా యాజమాన్యం ఎటువంటి కొత్త రిక్రూట్మెంట్ చేపట్టకుండా ఉద్యోగులపై అధిక ఒత్తిడి పెరిగిపోతుంది ప్రతిరోజు డే బై డే. అలాగే పాలసీ సర్వీసులు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఒక పాలసీ హోల్డర్కి మంచి సర్వీస్ ఇవ్వాలంటే మంచి సిబ్బంది కూడా అవసరము. అటువంటి తరుణంలో ఉద్యోగుల మీద ఇంత ఒత్తిడి పెరిగిపోతున్న ఈ తరుణంలో మా యూనియన్ అయినటువంటి ఏఈఏ ఒక సహేతుకమైన డిమాండ్ని తీసుకొచ్చింది. ఒక యూనియన్ అయి ఉండి ఒక సంస్థలో ఉద్యోగుల నియామకం చేపట్టాలి అనే డిమాండ్ తీసుకురావడమే గొప్ప విశేషం. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు హర్షిస్తున్నాయి, మాకు మద్దతుగా నిలుస్తున్నాయి. అలాగే మరొక ప్రధానమైన డిమాండ్ ఏఈఏకి గుర్తింపునివ్వడం. ఒక ఎల్ఐసిని స్థాపనకే ముఖ్య కారణం ఒక యూనియన్ ఏఈఏ. దీనికి 1967 ఫిబ్రవరి 13 దీనికి గుర్తింపునిచ్చినా సరే కూడా ఆటోమేషన్ ఉద్యమంలో భాగంగా 1968 నవంబర్ 16 దీని గుర్తింపును రద్దు చేశారు. అయితే గుర్తింపును రద్దు చేసినా ఎక్కడా కూడా నిరుత్సాహపడంగా తన సంస్థకి అండగా నిలబడుతూ ప్రతి పోరాటంలో ముందుంటూ సంస్థకి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే కూడా వెన్నదనుగా నిలుస్తూ ఈ రోజు వరకు సంస్థను కాపాడుకొచ్చిన ఈ యూనియన్ ఏఈఏ. సో ప్రతి ఒక్కరూ కూడా నమ్మే యూనియన్. మాకు ఏఈఏ చర్చలకు వెళ్ళిందంటే సహేతుకమైన ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు రాబట్టే యూనియన్ అని కేవలం క్లాస్ 3 అండ్ ఉద్యోగులే కాదు, క్లాస్ 2 అండ్ క్లాస్ 1 కూడా ఏఈఏకి సపోర్ట్ గా నిలిచిన చాలా సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఇంత 80% స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఈ యూనియన్ ని ఎల్ఐసి మేనేజ్మెంట్ ఇప్పటికైనా గుర్తించి దీనికి హోదానివ్వాలని మా యూనియన్ డిమాండ్ చేస్తుంది. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. గత ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నమ్మించి మోసం చేశారని పలువురు వాలంటీర్లు వాపోయారు. తమ కుటుంబ సభ్యులు ఓట్ల కోసమే తమకు న్యాయం చేస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చించి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు వినతిపత్రం అందించారు. వాలంటీర్లంతా వైసీపీ వాళ్లను ముద్రవేస్తూ వ్యవస్థను రద్దు చేసిన సీఎం చంద్రబాబు గత ఎన్నికల సమయంలో వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇస్తామని ఎందుకు హామీ ఇచ్చారని సిపిఎం నాయకులు పలువురు వాలంటీర్లు ప్రశ్నించారు. గురువారం ఉదయం ఏపీ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు నివాసంలో వినతిపత్రం అందించారు. వాలంటీర్ల కోసం అసెంబ్లీ సమావేశంలో మీ గలం విప్పి మీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మమ్మల్ని మోసం చేయకండి అని వాలంటీర్లు గోడు వినిపించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు మాట్లాడుతూ ఐఏఎస్ స్థాయి నుంచి క్రింది స్థాయి అధికారి వరకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతృత్వంలోనే పోస్టింగ్లు, ప్రమోషన్లు తెచ్చుకుంటున్నారు. అధికార పార్టీ అప్పగించే పనులే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలనే ముద్ర వేస్తారా అని ప్రశ్నించారు. అభం శుభం తెలియని చిరువేతన జీవులపైన రాజకీయాలు పులుముతారా? తామంతా వైసీపీకి చెందిన వారమనుకుంటే అప్పుడెందుకు చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు హామీ ఇచ్చారన్నారు. తమ కుటుంబ సభ్యుల ఓట్ల కోసమే హామీ ఇచ్చారా అంటూ నిలదీశారు. ఇప్పుడు మేము వేరే పార్టీ వాళ్ళను ముద్ర వేస్తూ నమ్మించి మోసం చేయడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని మర్చిపోకుండా వాలంటీర్స్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇప్పించాలని, గత 8 నెలలుగా బకాయి ఉన్న గౌరవ వేతనాన్ని విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్లకు న్యాయం జరగకపోతే ఏఐటీయూసీ వాలంటీర్లకు అండగా నిలబడి వాళ్లకు న్యాయం జరిగే వరకు దశలవారీ పోరాటాలకు కార్యాచరణతో వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయనగరంలో ఉన్న వాలంటీర్లు పాల్గొన్నారు. మాకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు వాలంటీర్లందరికీ 10,000 జీతం చేస్తాము, విధుల్లో ఉంచుతాము, తీయమని చెప్పి మాకు మాట ఇచ్చారు. అలా సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది, కానీ మాకు ఏంటంటే ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు,
ఏమీ లేదు సార్, చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఇప్పుడు 8 నెలల నుంచి ఈ ధర్నాలు చేస్తున్నాం. కానీ ఎవరూ మమ్మల్ని ఏంటి పట్టించుకోవట్లేదు సార్. ఎందుకంటే ఏంటి మాకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు మాకు ఎందుకు మాట ఇచ్చారు సార్? మేము ఇప్పుడు ఏంటంటే 80% మంది చాలామంది లేడీసే ఉన్నాం ఇందులోని. అయినా ఎవరికి ఎలాంటి మేము ఎంత ధర్నాలు చేస్తున్నా ఏం చేసినా మాకు ఒక్క మాట కూడా ఎవరు ఏమి చెప్పట్లేదు మా గురించి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏంటంటే మమ్మల్ని కొంచెం పట్టించుకోండి సార్. పట్టించుకొని మా ఉద్యోగాలు మాకు ఇప్పించి మమ్మల్ని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకొని మాకు ఏంటంటే ఒక ఆసరా కల్పిస్తారనేసి మేము కోరుకుంటున్నాం సార్. అయితే ప్రభుత్వం వచ్చి గత 8 నెలలుగా అవుతుంది, కానీ మాకు ఏ ఉద్యోగ భద్రత లేదు. అదేవిధంగా మాకు జీతం కూడా లేదు సార్. మేమందరం కూడా మహిళలమే చాలా నిరుద్యోగంతో బాధపడుతున్నాం. ఇంట్లో ఆర్థిక పరిస్థితులతో చాలా బాధపడుతున్నాం సార్. గత 8 నెలల నుంచి మేము విజయనగరం జిల్లాలో అనేక సార్లు మేము ధర్నాలు చేశాం సార్. అయినప్పటికీ మా గురించి ఏ మాట కూడా మీరు చెప్పలేదు సార్. అయితే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లోనైనా మా గురించి మీరు మాట్లాడాలని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విజయనగరం ఎమ్మెల్యే అతిథి గారిని కలిసి మేము వినతి పత్రం ఇచ్చాము. కనీసం ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి చర్చించి మా ఉద్యోగ భద్రతను మాకు కల్పించి మా జీతాలను మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. 2019 ఆగస్టు 15న వాలంటీర్ల అనే వ్యవస్థ గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే మీ ఎన్నో సంక్షేమ పథకాలని ప్రజలకు అందించే దారుణంలోనే పాటుపడ్డాం. అదేవిధంగా ఇప్పటికీ అలానే ఉన్నాం. అదే తప్ప మేము ఏ పార్టీకి అతీతం కాదు. దయచేసి వాలంటీర్లు అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా కరోనా వంటి కష్టకాలాల్లోనే అదేవిధంగా ఇంట్లోంచి బయటికి రాలేనటువంటి సమయాల్లో కూడా మేము ప్రతి ఇంటికి కూడా ఉచిత రేషన్ పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వం ఆన్లైన్ సర్వీసులకే కాకుండా భౌతిక సర్వేలకైనా సరే వాలంటీర్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు విజయనగరం స్థానిక శాసనసభ్యులు శ్రీమతి అదితి గజరాజు గారిని వచ్చి కలవడం జరిగింది. ఆవిడకి వినతిపత్రం ఇచ్చాము. దయచేసి ఆవిడ పెద్ద మనసుతో మా వాలంటీర్లందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సంపన్నులకు దోచిపెట్టే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ వద్ద సిపిఎం నాయకులు, సిపిఐ నాయకులు కలిసి పెద్ద ఎత్తున ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో కొనుగోలు శక్తి కుచించుకుపోయినందున ఆర్థిక వ్యవస్థలో తగ్గిన డిమాండ్ సమస్యను పరిష్కరించడానికి బదులు అందుకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం సంపన్నులకు రాయితీలివ్వడం, ఖర్చుల్లో కోత పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగ సమస్యను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందన్నారు. ఇకనైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, రాష్ట్రాలకు నిధుల బదిలీని పెంచాలని, అలాగే కేంద్ర ప్రయోజిత పథకాలకు కూడా నిధులను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపుగా 15 సంవత్సరాల నుండి పోరాడుతున్న తమకి ఇప్పటివరకు ఎలాంటి భరోసా కూడా లభించలేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మజ్జి సూర్య అప్పలనాయుడు అన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు విజయనగరంలోని అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు వినతి పత్రం అందించారు. దాదాపు 32 లక్షల ఖాతాదారుల నుంచి అగ్రిగోల్డ్ సంస్థ సుమారు 7,000 కోట్ల డిపాజిట్లను కాజేసి బోర్డు తిప్పేసి 15 ఏళ్లవుతున్నా ఇప్పటికీ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగలేదని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం సూరప్పుడు అన్నారు. విజయనగరం అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజును కలిసి సమస్య పరిష్కారం కోసం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం సూరప్పుడు మాట్లాడుతూ 2015 నుంచి అగ్రిగోల్డ్ ఖాతాదారులు నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా కమిటీలుగా ఏర్పడి న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు. ఖాతాదారులకు చెల్లించాల్సిన సొమ్ము కన్నా 3 రెట్లు అధికంగా అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు ఉన్నప్పటికీ బాధితులకు ఇప్పటికీ డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. సమస్య పరిష్కారానికై జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఎంపీలకు, కలెక్టర్కు వినతి పత్రాలు ఇస్తామన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాలలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాలలో తమ సమస్యలకు పరిష్కారం చూపకపోతే దశలవారీ ఉద్యమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లను మార్చి అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లు వినియోగిస్తే బైక్ సీజ్ చేయడంతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని బాలాజీ జంక్షన్ వద్ద ఇప్పటికే సీజ్ చేసిన 250 సైలెన్సర్లను జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారు. రహదారి నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. విజయనగరం పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏవైతే ఈ అధిక సౌండ్ వచ్చే బైక్ సైలెన్సర్స్ ఉన్నాయో వాటిని యువకుల బైక్లను వాళ్ళని సీజ్ చేసి ఆ ఎగ్జాస్టెడ్ బైక్ సైలెన్సర్స్ ఈ రోడ్ క్రషర్తో క్రష్ చేసే వినూత్న కార్యక్రమానికి ఈరోజు విజయనగరం పట్టణంలో శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే వందలాది బైక్ సైలెన్సర్స్ రోడ్డు రోలర్తో క్రష్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఇలా యువకులు వారి బైక్స్తో అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్స్ను బిగించుకొని రోడ్ల మీద విచ్చలవిడిగా సంచరిస్తే కనుక భవిష్యత్తులో మరిన్ని కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం 1000 రూపాయల ఫైన్ అండ్ ఈ సైలెన్సర్స్ని క్రష్ చేస్తున్నారు. 1000 రూపాయలు విలువ చేసే సైలెన్సర్స్ క్రష్ అవుతున్న విధానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఈ బైక్ రైడర్స్ ఏమైనా పాల్పడితే ఈ సైలెన్సర్స్ని క్రష్ చేయడంతో పాటు బైకులు కూడా సీజ్ చేసి వేలాది రూపాయలు అంటే దాదాపు 10,000 వరకు వారికి ఫైన్ విధించబడుతుందనేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉన్నాం. అయితే వారిని అడిగి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకసారి క్రష్ గురించి. సో ఈరోజు విజయనగరం టౌన్లో ట్రాఫిక్ పోలీస్ ద్వారా ఎవరైతే ఈ బండ్లు మోటార్ సైకిల్స్ మోడిఫై చేసి సైలెన్సర్స్ తీసేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు తిరుగుతున్నారో వాళ్ళు బండ్లు సీజ్ చేసి 250 సైలెన్సర్స్ ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఇట్లా బండ్లు మోడిఫై చేసి తిరుగుతున్నారో వాళ్ళ మీద ఫైన్స్ వేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 1000 రూపాయలు ఫైన్ వేసే వాళ్ళము, రాబోయే రోజుల్లో అది 10,000 అవుతుంది. ఎవరైనా ఇట్లా తిరిగితే వాళ్ళ బండ్లు కూడా సీజ్ చేస్తున్నాము. ఇటువంటి ఎక్కువ శబ్దం వచ్చే వల్ల చాలా మంది ముసలి వాళ్ళకి, చిన్న పిల్లలకి ఇబ్బంది కలుగుతూ ఉంది. చాలా మందికి ఇది నాయిస్ పొల్యూషన్ అవుతా ఉంది. సో అది కంట్రోల్ చేయడానికి ఈ రోజు ఈ డ్రైవ్ పెట్టడం జరిగింది. సంవత్సరానికి ఎన్నిసార్లు చేయడానికి మనకు భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఉందా? ఎంత అయితే సీజ్ అవుతాయో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది మనం ఎందుకు పబ్లికలీ ఎందుకు చేస్తున్నామంటే దాని మీద ఒక అవగాహన రావాలి. సో ఎవరు కూడా ఈ సైలెన్సర్ తీసేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు ఎవరు కూడా బండ్లు మోడిఫై చేయకూడదు. ఇది కంట్రోల్ కాకపోతే మళ్ళా వాళ్ళ బండ్లు సీజ్ చేసి సైలెన్సర్ తీసేసి మళ్ళా చేస్తాము. సో మేము ఆశిస్తున్నాము మళ్ళా ఇది ఇట్లాంటి చేసే అవకాశం రాదు. కానీ ఏమైనా వస్తే అప్పుడు చూస్తాం. కనీస పౌరులు ఎవరైతే ఉన్నారో ఈ రోడ్డు మీదకి వచ్చే భవిష్యత్తులో రోడ్డు మీదకి వచ్చే ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వీరు కనీస బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి అని చెప్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా ఈ బైక్ సైలెన్సర్స్ సౌండ్ లిమిట్ దాటకుండా ఎప్పుడూ కూడా బైక్పై రోడ్ల మీద విహరించాలని చెప్తున్నారు. ఇక ముందు ఇలాంటి చర్యలు కానీ యువకులు తమ బైక్స్తో రోడ్డు మీద విహరిస్తే కనుక మరిన్ని కఠిన నిబంధనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 10,000 రూపాయల ఫైన్తో పాటు మ్యాక్సిమం జైలు శిక్ష కూడా అమలు చేసే విధానాన్ని వాళ్ళు అవలంబించేలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. కెమెరామ్యాన్ పోలిబాబుతో ప్రదీప్, MM న్యూస్, విజయనగరం. కోడి మాంసం, గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకుతుందన్న అపోహలను వీడి ప్రజలు కోడి మాంసం, గుడ్లతో చేసే వంటకాలను తినాలని విజయనగరం హోటల్స్ అసోసియేషన్ కోరింది. విజయనగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. సాధారణంగా 75 డిగ్రీల ఉష్ణోగ్రతలో వైరస్ మృతి చెందుతుందని, కోడి మాంసం, గుడ్లతో చేసే వంటకాలు 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో తయారవుతాయని, మనిషికి బర్డ్ ఫ్లూ సోకే అవకాశాలు లేవన్నారు. అపోహలతో ప్రజలు కోడి మాంసం, గుడ్లు, ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల హోటల్స్ వ్యాపారాలు నష్టపోతున్నాయని అన్నారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ నాగులు మీరా మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ వైరస్ జిల్లాలో లేదని, ప్రజలు నిస్సందేహంగా కోడి మాంసం, గుడ్లు ఆహారంలో వినియోగించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, మాజీ ప్రెసిడెంట్ బాబురావు, జి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ బర్డ్ ఫ్లూ రావడం వల్ల చికెన్ అలాగే ఎగ్స్ తాలూకా సేల్స్ చాలా మొత్తంలో తగ్గింది. వాటి తాలూకా ఇబ్బంది వల్ల మేమందరం కూడా బిజినెస్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రజల్లో ఒక అపోహ ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి రావడం వల్ల హెల్త్ పాడవుద్ది, ఇది తింటే మంచిది కాదేమో అన్నటువంటి ఆలోచన రావడం. దానికైతే ప్రభుత్వం కూడా చాలా మటుకు చెప్తూనే ఉన్నారు. అన్ని ఏరియాలో కాదు, కొన్ని ఏరియాలోనే ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో అక్కడ రెడ్ జోన్గా పరిగణించి అక్కడే సేల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఆపాము.
తక్కిన ఏరియాలో బాగానే ఉన్నదని చెప్పినప్పుడు కూడా ప్రజల్లో ఈ విషయం ముందుకు వెళ్ళాలంటే దీంతో ఈ ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ అని అన్నారో మేము హోటల్స్లో చికెన్ లాలీపాప్స్, చికెన్ లెగ్స్ అనేది చికెన్ శాంపిల్స్ తీయడం జరిగింది. నాచారం ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. దాని ల్యాబొరేటరీ గురించి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. దానివల్ల ఏమీ లేదని రిజల్ట్స్ కూడా రావడం జరిగింది 2-3 రోజుల క్రితమే. అయితే 70 degrees లో ఏ ఆహారాన్నైనా సరే మించి చేసినటువంటి ఉడికిస్తే ఎటువంటి జబ్బులు కానీ ఎటువంటి బ్యాక్టీరియా కానీ రావడానికి అవకాశం అనేది ఉండదు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు, మనము ఏదైనా సరే 100 degrees మీద భోజనాలు కానీ ఏదైనా తయారు చేసుకుంటాం కాబట్టి ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా సంతోషంగా ఎటువంటి అనుమానం లేకుండా ఈ యొక్క ఆహార పదార్థాలను తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎటువంటి బర్డ్ ఫ్లూ గురించి దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దీని మీద గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకున్నది. వదంతులు నమ్మద్దు. కనుక మా యందు దయించి ఈ ప్రజలకి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. హ్యాపీగా చికెన్, మటన్ ఉడికించినటువంటి పదార్థాలు ఆరోగ్య హైజీనిక్ కండిషన్స్ లో హ్యాపీగా తీసుకోవచ్చు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లాలో గురువారం పర్యటించారు. పాలకొండకు మాజీ ఎమ్మెల్యే, మాజీ రాజ్యసభ సభ్యుడు పాలవలస రాజశేఖరం ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. గురువారం తాడేపల్లి నుంచి బయలుదేరి పాలకొండ చేరుకున్న జగన్ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంతి నివాసానికి చేరుకుని పరామర్శించారు. రాజశేఖరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జననేతన జగన్ను చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ముఖ్యాంశాలు మరోసారి. వివాదాస్పద కొఠియా గ్రామాల్లో దూకుడు పెంచిన ఒడిశా ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకాలు, ఆందోళనకు దిగిన గిరిజనం. ఎల్ఐసిలో ఉద్యోగుల నియామకాలు భర్తీ చేయాలి, యూనియన్కు గుర్తింపు ఇవ్వాలి. ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం వద్ద 1 గంట సమ్మె. పెద్ద శబ్దాలు చేసే బైక్ సైలెన్సర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలు పాటించాలి. ఎస్పీ వకుల్ జిందాల్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.